ఎవరు మీరు? ఏం కావాలి? పురావస్తు శాస్త్ర పరిశోధకులం. మన ప్రాచీన నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలన్నదే మా ఉద్దేశం. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? చందాలు ఏమన్నా కావాలా? పాతకాలపు రాగి, ఇత్తడి, వెండి పాత్రలు ఏమనుంటే వాటిని కొనడానికి వచ్చాం. పాత వస్తువుల్ని మీరేం చేసుకుంటారు? చెప్పాం కదా, పాత వస్తువులన్నీ సేకరించి మ్యూజియంలో పెట్టాలని నిర్ణయించుకున్నాము. మీ ఇంట్లో అలాంటి పాత్రలు ఏమైనా ఉంటే వాటికి తగిన విలువ కట్టి మేము తీసుకెళ్తాం. స్వర్ణ, స్టోర్ రూమ్ లో చాలా సామాను ఉన్నట్టుంది. అవి ఇచ్చేస్తే ఆ రూము బాగుపడుతుంది, సగం పీడ విరగడవుతుంది. పీడ కాదు, మిమ్మల్ని పీడించే రోజులు ముందున్నాయి. ఆ చెత్త అంతా బయట పడేస్తే గనక మనకి మంచి రోజులు వస్తాయేమో. మీకిక మంచి కాదే, అంత చెడే. సరే రండి, మీకు స్టోర్ రూమ్ చూపిస్తాను. పద. హలో, రండి. ఈ బొమ్మను మాత్రం అడగండి, ఇది నా ఫేవరెట్. పర్వాలేదు. మీకు అవసరం లేనివే తీసుకెళ్తాం. అలాగే, పదండి. రండి. ఇదే మా స్టోర్ రూమ్. ఇక్కడ వస్తువులు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరేమో ముసలోళ్ళు కదా, మా పనోళ్ళని తీసుకొస్తానుండండి. సరే. ఏయ్, ఆగండి అక్కడ. పొద్దున్నే ఇక్కడికి తగలంటారేంటి? మీకు ఇక్కడ ఏం పని? ఎవరు పిలిచారో? వచ్చిన దారినే వెనక్కి వెళ్ళండి. ఏం మంగమ్మ, పూజలకి వ్రతాలకి వచ్చిన వాళ్ళని ఇలా గుమ్మంలోంచే వెనక్కి తిప్పి పంపడం మర్యాదేనా? ఏమిటే తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? శుభకార్యానికి నిన్నెవరు పిలుస్తారే? మీరొచ్చిన ప్రతిసారి జరిగిన అనుభవాలు మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? చాలా, తన అభిప్రాయం కూడా అదే. ఇక బయలుదేరండి. మంచి మనుషులైతే కదా మాటకు వెనక్కి తిరగడానికి. మెడపట్టి బయటకు గెంటండి అల్లుడు గారు. అమ్మా, పూజ చూడ్డానికి వచ్చామంటున్నారు కదా. పాపులకు పూజలు పుణ్యాలేంటమ్మా? అయినా ఇదంతా చాదస్తం అనే రకం కదా నీ చెల్లెలు. ఇప్పుడు ప్రత్యేకంగా పూజ చూడటానికి రావడం ఏమిటి? కపటపు మనుషులు, కపట నాటకాలు. వీళ్ళకొక భక్త్యా పాడా? ఏదో మొదనష్టపు ఆలోచనతోనే వచ్చి ఉంటారు. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ సిగ్గుసరం లేకుండా వచ్చారు. సరే, వచ్చారుగా, వేడుక చూసి కుళ్ళుకొని వెళుదురు గాని. వేడుక చూడ్డానికి రాలేదు, సీత ఏడుపు చూడ్డానికి వచ్చాను మంగతాయారు. సావిత్రి, ఆ గంగా జలాన్ని 2 బిందెల్లోనూ కలిపి వాళ్ళని స్నానాలకు పంపించు.
అనిత పదమ్మా. రామచంద్రయ్య రా. ఏ సంధ్య ఆగు. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? మీరు చెప్పిందే చేశానండి. కావాలంటే మీరు చూడండి, తీసుకొస్తాను. ఇదిగోండి, మీరు చెప్పినట్టే ఇందులో నేను ఆ పౌడర్ కలిపాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. కావాలంటే మీరే చూడండి. ఏది ఇవ్వు. ఎక్కడే దురదా? అంత అబద్ధం చెప్పావు, మోసం చేశావు. ఛీ! అయ్యో! నువ్వు చెప్పినట్టు అసలు నేనెందుకు చేయాలి? నువ్వు చెప్పిన పాప పనులు చేయడానికి నేనే నీలా దుర్మార్గురాల్ని కాను. ఏం కూసావే? ఆగో, చెయ్యి దించు. దించు. పాపిష్టిదానా, తన మీద చేతుతావేమిటే? అందరూ నీలా డబ్బు కాసుపడేవాళ్ళు అనుకుంటున్నావా? లేమితనం ఉండొచ్చు కానీ లేకడితనం ఉండకూడదు. నీలా డబ్బు కోసం కకృతిపడి నీతిమాలిన పనులు చేస్తారనుకుంటున్నావా?